లష్కర్ పోరి చూడు నాయిలప్ప బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు ఎర్ర చీర చూడు బిర్రు రైగ సోపు చూడు అత్తరు సెంటు చూడు అత్తొచ్చిన దారి చూడు దిష్టై దాగుదాడి బుక్కన చుట్టెట్టి చూడు లష్కర్ పోరి చూడు నాయిలప్ప బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు రారండోయ్ వేడుక చేద్దాం పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. ఓకే, సో రెండు టీములు సిద్ధంగా ఉన్నారు పోటీ పడడానికి. బట్ అసలైన వాళ్ళు హీరో హీరోయిన్ రావాలి కదా. వాళ్ళ గురించి అద్భుతమైన విషయం ఒకటి నేను తెలుసుకున్నాను. అబ్బాయి ఏమో మూన్ లాంటి వాడు, అమ్మాయి ఏమో గులాబ్ జామున్ లాంటి అమ్మాయి. మరి ఈ కాంబినేషన్ ఇద్దరు కలవగానే ఒకటయ్యారు, మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది అండ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. మరి వాళ్ళు అలా ఫిక్స్ అయ్యాక మనం కాదంటామా? గ్యారంటీగా ఇక్కడికి పిలుస్తాంగా. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ యశ్వంత్ అండ్ సుమా. అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ పుచ్చెడ కోనలోన కన్ను చిక్కుకుంది రక్షించు నన్ను చప్పునా గుప్పిలో దాటుతున్న గుట్టు గుప్పు మంది కవిస్తే కట్టు తప్పనా అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ అట్టాగ చూడకమ్మ. వెల్కమ్ వెల్కమ్ ఇద్దరికి రారండో వేడుక చేద్దాం కార్యక్రమానికి. చాలా చక్కగా డాన్స్ చేశారు. బాగా ప్రాక్టీస్ చేస్తారు మీరిద్దరు. జస్ట్ గంట సేపు చేసామండి. గంట సేపు చేస్తే ఇంత అద్భుతం కుదిరిందంటే అది అద్భుతం అని నేను అనుకుంటున్నా. బట్ చాలా బాగా చేశారు. ఓకే, సో అందరూ వచ్చారు, మీరు రాలేదేంటా అని నేను కూడా ఎదురు చూస్తున్నాను అనమాట. ఈ సాంగ్ ప్రాక్టీస్ చేస్తున్నారా? నాకు అర్థమైంది విషయం. ఓకే, సో ఎన్నాళ్ళు పరిచయం మీ ఇద్దరికి? పరిచయం ఏం లేదు, మేము ఇంకా మామూలు జనరల్ గా పెళ్లి చూపుల్లో కూర్చోబెట్టారు. అమ్మాయిని చూసాము, అమ్మాయిని చూడగానే నా ముఖంలో ఏదో వెలుగు వచ్చిందని మా నాన్న చెప్తారు నాకు. అమ్మాయిని చూడగానే మొహంలో వెలుగు వచ్చిందని మీ నాన్నగారు చెప్పారు. నాన్నగారు మళ్ళీ చెప్తారు చూసే వాళ్ళకే తెలిసేది నీ మొహంలో వెలుగు వచ్చింది లేదని. సో చూసాము, ఇంకా మళ్ళీ జనరల్ గా మాట్లాడుకోవాలి అని అడిగాము. సో ఇంకా మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ భయం వేసింది. ఫస్ట్ 2 minutes సైలెంట్ గా ఉన్నాం. తర్వాత తనే హాబీస్ ఏంటని అడిగాడు. నాకు క్రికెట్ అంటే ఇష్టం, క్రికెట్ చూస్తాను బాగా అని చెప్పాను. యాక్చువల్ గా ఆ రోజు ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ ఉండింది. ఆ రోజు లైవ్ స్కోర్ చెప్పాడు అనమాట. సో దాన్ని బట్టి నాకు అర్థం అయిపోయింది తనకు కూడా క్రికెట్ అంటే ఇష్టం, మా టేస్ట్లు కలుస్తున్నాయని. నాకు తను నచ్చాడు, నైస్ పర్సన్ అనిపించింది. సో ఇంకా ఇంట్లో ఓకే చెప్పేశాను. ఇంకా దాని తర్వాత ఎంగేజ్మెంట్, తర్వాత మేలో పెళ్లి. సూపర్. అండ్ అసలే అంటే ఈ పెళ్లి చూపులు ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఇద్దరు లైవ్ స్కోర్ చూసుకుంటున్నారు ఇలాగా. ఓకే ఓకే, అంటే అబ్బాయిలకు మాత్రం సెల్ ఫోన్ అలా ఉంటుంది. ఎస్ డెఫినెట్లీ. అండ్ ఇద్దరికి ఆ కామన్ ఇంట్రెస్ట్ క్రికెట్. సో డెఫినెట్లీ ఇట్స్ వండర్ఫుల్, బాగుంటుంది. దీనివల్ల వచ్చే అద్భుతమైన అవకాశం ఏంటంటే టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తున్నప్పుడు ఇద్దరు రిమోట్ కోసం కొట్లాడుకో. ఇద్దరు ఒకే మ్యాచ్ చూస్తారు కాబట్టి అసలు ప్రాబ్లం ఉండదు. లేకపోతే ఆవిడ సీరియల్ చూస్తా ఉంటుంది, మీరు మ్యాచ్ చూస్తా అంటారు. కాబట్టి ఆ ప్రాబ్లం ఒకటి మీ ఇంట్లో అయితే ఉండదు అనమాట. వెరీ గుడ్. ఒరే నువ్వు ఒక్కడే చాలా బిజీగా ఉన్నారు నా తర్వాత. సో ఇప్పుడు మీ ఇద్దరికి క్రికెట్ అంటే ఇష్టం కాబట్టి సరదా క్రికెట్ ఆడరు. ఓకే, ఎస్ బ్యాట్ బాల్ తీసుకురండి. సో ఎస్ ఇప్పుడు మనం క్రికెట్ ఆడబోతున్నాం. ఇది డొమెస్టిక్ క్రికెట్ అనమాట. ఓకే మేడం గారు, ఇదే మీ బ్యాట్. గురువు గారు ఆచితూచి వేయండి. అమ్మ బాల్ దొరికితే 6 రన్లు, దొరకకపోతే 10 రన్లు. ఓకేనా? ఆ ఫస్ట్ బాల్ ఓకే. సెకండ్ వన్ మెల్లగా సార్. ఓ బో, ఆ 6. ఆ 4వ బాల్ బాగా గురి చేసేశారు. మేడం గారు కొట్టారు కానీ బాల్ తగులుతుంది అనుకుని అయిపోయారు. ఇప్పుడు చూడండి, ఇది మామూలుగా ఉండదు ఈ బాల్. ఓహో, ఎస్ ఇట్స్ రివెంజ్ టైం. ఇప్పుడు గురుగారు మేడం గారు 6 బాల్ వేస్తారు మీకు.
మీరు 6 బాల్ బయటకు కొట్టాలన్నమాట. ఇందులో ఏ ఒక్క బాల్ మీరు మిస్ అయినా ఆవిడ ముట్టుకేస్తారు. మరి మాకా ఛాన్స్ ఇట్స్ ఎంపైర్ డెసిషన్. ఓకే, ఫస్ట్ బాల్ జాగ్రత్త దొరకకుండా ఏమా తొందరరా. మూడో బాల్, 4వ బాల్. మొట్టిగా వెయిటింగ్ సార్ మీకోసం. త్రుట్లో తప్పిన పెను ప్రమాదం. చాలా అద్భుతంగా ఆడారు. పోనీ ఒక మొట్టికాయ కోసం బాల్ వదిలేశారు, నాకు అర్థమైంది. ఇప్పుడు మీరిద్దరే ఇంత బాగా ఆడితే ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా క్రికెట్ ఆడితే ఇంకా బాగుంటుంది. చాలా బాగా. మీ ఇంట్లో వాళ్ళు కూడా చూస్తారా మ్యాచ్లు? అందరు అయితే చూస్తారు. పర్వాలేదు. ఎవరిని ఆడడానికి పిలుద్దాం? మా మామని పిలిచింది. మా మామ పిలవండి పిలవండి. ఇద్దరు రండి. ఓకే, సో ఇప్పుడు మేడం గారు మీరు కూడా 6 బాల్ వేస్తారు. రూల్స్ తెలుసు కదా బాబాయ్. ఆయన మిస్ అయితే మీరు మొట్టిగా వేయాలి. ఆయన కొడితే పర్లా. రెడీ? ఓహో సార్, గ్రౌండ్ సేఫ్. ఓహో, అండి ఇక్కడికి. 3 4 అబ్బో 5. ఇగో 6వది స్పిన్ దిప్పమ్మ, దొరకకూడదు. జస్ట్ మిస్, బట్ ప్రాబ్లం ఏం లేదు. మేడం గారు బ్యాటింగ్ వెళ్తారా? వామ్మో, ఇక కావాలని నేను ఎలా చూడండి. ఈయనే సరిగ్గా గేట్లే కదమ్మా. ఏయ్! సార్ జాగ్రత్త, ఇవాళ వంట మీరే చేయాల్సి వస్తుంది. ఆలోచించుకోండి. వెరీ గుడ్. ఈ కప్పులు ఆడేశారు, మీరు కూర్చోవచ్చు. ఇప్పుడు అటు సైడ్ నుంచి ఒక కప్పులు. మొట్టికాయలకు సిద్ధంగా ఉన్నారు సార్? దొరికారు. రెడీ సార్. మేడం గారు మొట్టికాయ. ఈవిడ మొట్టికాయ ఇస్తారండి, మామూలు ఇలా టచ్ చేసి వదిలేసారు. ఇద్దరు మొట్టికాయ సౌండ్ గట్టిగా రావాలమ్మా. 3 రండి సార్, అనుకూలంగా పెట్టండి తలకాయ. ఈవిడేంటి తలుపు కొడుతున్నాడు? హలో మేస్టరు. ఓకే, నెక్స్ట్ బాల్. నాకు కావాల్సింది ఇదే. రెండు వేస్తారు. రెండు వీళ్ళే కరెక్ట్ గా ఆడుతున్నారు. ఇప్పుడు ముట్టిగా కౌంట్ పెంచుతుంది. 1 2 3 4. ఇదేదో ముందు చేయొచ్చు కదా సార్. బట్ వెల్ ప్లేడ్ ఇద్దరు. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. నేను ఇచ్చాడు ఇంకోళ్ళు. బాస్ పిందిప్పమ్మా, దొరకకూడదు ఆయనకి. మా కెమెరామ్యాన్ పారు గారు మూతి తేలింది, ప్రాబ్లం లేదు మాకు. అది వెనక్కి వచ్చింది, కౌంట్ లేదు సార్. ఇదిగో మీ ఆయన్ని ముట్టిగా వేయకపోవడం కోసం మీరు మెల్లగా వేస్తున్నారు. వస్తుంది చూడండి, తొలించండి, దొరకండి, ప్లేట్కి అందకండి. లాస్ట్ బాల్. రండి, మాకు సంబంధం సార్. ఎంపైర్ రాలే సరిగ్గా రాలే. ఆయన చూడు గట్టిగా తగ్గ ముందుకు వెళ్తున్నాడు ఆయన. వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ. క్లాప్ ఫర్ దెమ్. కమ్ ఆన్. ఓకే, సో యాక్చువల్ గా ఇంత బాగా క్రికెట్ ఆడతారని నాకు ఈ రోజు అర్థమైంది. అండ్ ఇట్స్ క్రికెట్ ఫ్యామిలీ. చాలా బాడారు. నాకు షాట్ కొట్టిన దానికంటే నెత్తిమి పడ్డ షాటే చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి అది మాత్రం పూర్తయింది. థ్యాంక్ యూ. సో క్రికెట్ వరకు ఓకే, కానీ ఇటు మగ పెళ్లి వారు ఉన్నారు, ఇటు ఆడపెళ్లి వారు ఉన్నారు. సో
రెండు టీములు ఎలాగో ఇప్పుడు పోటీ పడబోతున్నాయి అండ్ వీళ్ళల్లో ఎవరు గెలుస్తారో వాళ్ళ చేతుల మీదుగా మీకైతే గిఫ్ట్ వస్తుంది డెఫినెట్ గా. కాకుండా మీకు మీరు ఒకరికొకరు గిఫ్ట్స్ అని ఇద్దాం అనుకుంటున్నారా? ఎస్. యా ప్లీజ్. ఎస్ గురుగారు ముందు మీరు ఇస్తారా? తనే ఓకే ఊరికినే తీసుకోరు మా బ్యాచ్. హలో మాకు ఏదైనా మంచి పాట పాడాలి, ప్రపోజ్ చేయాలి కదా మాస్టర్? అంతేనండి. తను బాగా పాడతారు సాంగ్స్, తను బాగా పాడతారు. ఆయన ఛాన్స్ వచ్చినప్పుడు ఆయన పాడాల్సిందే. ఆయన బాగా ఓరే నీ నాతో ఉంటే బెటర్ నాకు అర్థమైంది. ఇంకెటు వెళ్ళడు మేడం గారు ఓ మంచి పాట పాడండి. నాకు రావు సాంగ్స్. రావా? సరే కనీసం ప్రపోజ్ చేయండి పాపం. ఐ లవ్ యూ మూన్. అంతేనా? వినిపించలే. ఐ లవ్ యూ మూన్. వినిపించలేదు. సరే మనకి సంబంధం లేని టాపిక్ రా, మనం పక్కన. ఐ లవ్ యూ మూన్. గురుగారు ఇప్పుడు మీరు రండి. మేడం గారు ఇప్పుడు మీ ఛాన్స్. సమస్యలే తగ్గేది లేదు మనం. ఆయన నీల్ డౌన్ చేయాలి, పాట పాడాల్సిందే అంతే. మీరు స్ట్రాంగ్ ఉండండి. పాడండి సార్, మంచి పాట పాడండి. ఆరతిగా ఏకన మంగళక్క ఊరి అలా అలాంటి కాకుండా ఏదైనా మంచి పాట పాడండి. అరే నీకు కటింగ్ భలే ఉందిరా సార్. షియా హియా బాగా అయితే ప్రాబ్లం లేదు. ఇదిగో మూర్తి కటింగ్ అదిరిపోయింది రోయ్, మొత్తం టెప్పకొట్టేశారు అడ్డించిటు. వెరీ గుడ్, మంది సేమ్ రోయ్. రెడీ సార్. మొన్న కనిపించావు మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే, ఎన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికాను. కాలం వృధాయనే పరువాల నీ వెన్నెల, కనలేని నా వేదన ఈ పొద్దే నా తోడు వచ్చేయిలా, ఊరంతా చూసేలా ఈ పొద్దే నా తోడు వచ్చేయిలా. లవ్ యూ. లవ్ యూ టు. రే రే ఇటు చూడు. ఇగో వాళ్ళు ఏదో ఐ లవ్ యూ వెరీ గుడ్ సూపర్ క్లాప్ ఫర్ దెమ్ కమ్ ఆన్. నేను మా అమ్మ ఎప్పుడు మామూలుగా పాటలు వింటూ చాలా టైం పాస్ చేస్తాం. సో నేను నీతో కలిసేంత వరకు ఇయర్ ఫోన్స్ నువ్వు వాడుకో. సార్ సన్ చేశారు లోపల. అదే అడుగుంది సార్. ఓకే ఓకే ఎందుకు వచ్చారు కూడా రే బరువు బాధ్యతలు దీపే. లవ్ యూ. హౌస్ స్వీట్ చక్కగా భలే ఉంది. ఇచ్చుకున్నమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ వాయనం లాగా బాగా సెట్ అయింది. బట్ వెల్ డన్ ఇద్దరు. మీరు గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఓకే నేను అబుదాబి నుంచి ఒక గిఫ్ట్ తెప్పిస్తున్నాను అనమాట. అతన్ని నెత్తిమి పెట్టుకుని నడుచుకుంటూ వస్తున్నాడు. ఆయన ఆల్మోస్ట్ కృష్ణనగర్ దాకా వచ్చాడు. ఓకే సో ఆయన గిఫ్ట్ ఎవరి చేతుల మీద అందిద్దాం అనేది ఇప్పుడు అసలైన టాస్క్. సో మగ పెళ్లి వారు వర్సెస్ ఆడపెళ్లి వారు ఇప్పుడు మనం గేమ్ ఆడబోతుంది. సో మీ టీం నుంచి నాకు 5 కావాలి. ఓకే అండ్ మీ టీం నుంచి ఒక 5 రైట్. చాలా ఈజీ టాస్క్ ఇది చూసే వాళ్ళకి. సో ఇప్పుడు ఏంటంటే మీరు 4 ఉన్నారు, కాకుండా ఒక ప్లేయర్ తెచ్చున్నారు. మీరు 4 కట్అవుట్ బట్టి కొన్ని నమ్మేయాలి కాబట్టి వాళ్ళే ప్లేయర్స్ అని నాకు అర్థమైంది. వాళ్ళు మధ్యలో ఉంటారు, మీరు 4 డైరెక్షన్లో నుంచుంటారు. అండ్ ఒక క్లాత్ ఉంటుంది, క్లాత్ 4 సైడ్స్ మీరు పట్టుకుంటే ఈ వ్యక్తి హ్యాపీగా దాని మీద పడుకుని ఉంటాడు. అండ్ నోట్తో ఒక అట్టుపండు పట్టుకుని ఉంటాడు. మీరు ఆ వ్యక్తిని అక్కడ దాకా తీసుకెళ్తే ఆ నోట్తో అట్టుపండు తీసి ఆ బొచ్చులో వేస్తాడు. తర్వాత మళ్ళీ అతను ఆ పార్సల్ మళ్ళీ వెనక్కి తీసుకొస్తే ఇంకో అట్టుపండు ఆయనకి ఇస్తే మళ్ళీ వెళ్తాడు. మీకు 1 minute టైం ఉంటుంది. 1 minute లో ఎన్ని అట్టుపండ్లు ఇక్కడి నుంచి ఆ పెద్ద బొచ్చులోకి వెళ్తాయి అదే మీ గేమ్. 3, 2, 1 గో. ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా, ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా, అరే నోటుకి నీ ట్యాక్సులు కట్టి టోలులు కట్టి లైటులు పెట్టి ఖాళీగా వదిలేస్తా వెళ్తురా, ఓ పందో
ఆపేదెవడురా ఎవడురా ఓకే వెల్ ప్లేడ్ సూపర్ చాలా బాగా ఆడారండి రెండు టీంలు రెండు వెరైటీ స్టైల్లో ఆడారు తెలుసా చాలా కొత్తగా అనిపించింది గురువు గారు అయితే హ్యాపీ రిలాక్స్ దివాన్ మీ పడుకున్నాడు ఆయన అట్టిపళ్ళు కొంచెం కుళ్ళిపోవడం వల్ల వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అలా ఉన్నాయి కానీ లేకపోతే పాపం అబ్బాయి పాపం తింటున్న అబ్బాయి పర్లేదు కానీ ఇటు మాత్రం వావ్ వండర్ఫుల్ ఫర్ ద ఫస్ట్ టైం దుప్పట్లో ఆయన ఇలా కూర్చున్నాడు మీరు ఏంటి ఇలా ఉన్నాడు అనుకున్నా దాని తర్వాత స్ట్రెచ్ అయితే ఈజీ ఉంటుంది సార్ అని చెప్పా ఆ అబ్బాయి ఏదో లోపల ముడుచుకుని పడుకున్నాడు ఇలా బట్ గురువు గారు బా ఏం కష్టపడ్డారు సార్ అయ్యో అంటే వెన్ డబల్ లగేజ్ హ్యాండ్లింగ్ ప్రాబ్లం అయింది బట్ అయినా సరే అంత బాగా ఆడినందుకు కంగ్రాచులేషన్స్ ఉన్న పరిస్థితుల ప్రకారం ఆడపల్లి వారు 3, 3, 6, 6, 3, 9 అండ్ మగపల్లి వారు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 కంగ్రాచులేషన్స్ మగపల్లి వారు మీరు గెలిచారు సార్ మీకు ఆయాసం వస్తుంది మీరు ఒకసారి రిలాక్స్ అవ్వండి వీళ్ళతో మాట్లాడతా మీ 5గురిలో నాకు 2 కావాలి ఎవరా 2 మీరే సెలెక్ట్ చేసుకోండి ఎక్స్పర్ట్స్ మీరిద్దరే మీరు కూర్చోండి సార్ థ్యాంక్ యూ మీరిద్దరు ముందుకు వచ్చారు మీకు విషయం చెప్తా ఇట్రండి మీ ఇద్దరికి ఒక పనిష్మెంట్ ఉంది మీరు ఎప్పుడైనా వంటింట్లోకి అడుగు పెట్టారా వంట చేశారా వెరీ గుడ్ ఇప్పుడు ఆ రివెంజ్ తీర్చుకుంటాం మేము ఓకే సెటప్ తీసుకురండమ్మా రండి సార్ కూర్చోండి ప్లీజ్ బి సీటెడ్ 3 చపాతీలు మీరు 3 చపాతీలు మీరు అది చపాతీ అని మేము గుర్తించాలి అండ్ దీనికి న్యాయ నిర్ణేతలు మగపల్లి వారు వాళ్ళు కనుక చపాతీలా ఉందని ఒప్పుకుంటే ఓకే అప్పుడు మీకు టాస్క్ అయిపోయినట్టు మీరు వెళ్ళి కూర్చోండి వాళ్ళు ఓకే చేసేంత వరకు మీరు సరిగమ పద ఓకే సార్ యర్ టైం స్టార్ట్స్ నౌ దారి చూడు దుమ్ము చూడు మామ కమలపూడి కట్ట మింద మామ కన్నె పిల్లల జోరే చూడు కమలపూడి కట్ట మింద మామ కన్నె పిల్లల జోరే చూడు ఉలుగు సొక్కా వేసిన వాడా పిల్లగా చిలక ముక్కు చిన్నవాడా ఉలుగు సొక్కా వేసిన వాడా పిల్లగా చిలక ముక్కు చిన్నవాడా చక్కని చొక్క దక్కే చూడు మామ చిత్ర కన్ను కుంటేవాడా చిత్ర కన్ను కుంటేవాడా మేడలోని కుర్రాదాన్ని పిల్లగా ముక్కులోకి దింపినావు మేడలోని కుర్రాదాన్ని పిల్లగా ముక్కులోకి దింపినావు నిన్ను కోరి ఒన్నెలాడి లైలా కోట దాటి పేట జరే ఎస్ మీ అద్భుతాలన్నీ ప్లేట్లో వదిలేసి ఆ ప్లేట్లు ఇవ్వండి నాకు సార్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ మీరు ఇది వస్తడం నేను చూసాక నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది అది ఒత్తే పీట మీద కంటే కర్రక ఎక్కువసేపు ఉంది అది ఈయన వత్తడం కర్రకున్నది పీకడం
మళ్ళీ ఉండ చేయడం, పిండి వేయడం, మళ్ళీ వస్తారు అది కర్ర ఉండిపోవడం. అయినా సరే విశ్వ ప్రయత్నాలు చేసి ఇది వెరీ గుడ్ బాక్స్ షేప్ చపాతి. ఇదైతే ఆస్ట్రేలియా మ్యాప్. ఇది ఇంకా అద్భుతంగా ఉంది. కానీ ఎంత దల్సరిగా ఉన్నాయంటే సార్, మినిమం నవలడం మొదలు పెడితే 2 days పట్టచ్చు. మా ఊర్లో సెలవులకి వెళ్ళినప్పుడు బర్రెల గొడ్లో బర్రెని చూసేవాడిని. అది నవ్వులతోనే ఉంటుంది అది సాయంత్రం వరకు. అది అమ్మా మీకు ఎప్పుడు చపాతీలు తినాలనిపించినా అడగద్దండి. ఈయన్ని మాత్రం అడగండి, హోటల్ తెప్పి. ఓ వెంకటేశ శ్రీనివాస ఎందుకిట్ట నేను ఇలాంటి తప్పు చేశా. ఈయనకు వంట వచ్చు, రాదని నటిస్తాడు. ఈయన చేత వంట చేయింది. వావ్ గురుగారు మీరు కనపడరు కానీ మీ పేరు సచిన్. సచిన్. బాగా బ్యాటింగ్ చేస్తారు సార్. ఏంటి సార్ ఇది? ఏంటి సార్ ఇది? అరే అరే ఇటు పట్టుకుంటే అటు వచ్చేస్తుంది ఇది. అయ్యో మిగతా 2 పాపం యాసిడ్ షేప్ లో తీసుకురావడానికి ట్రై చేశాడు ఆయన. చాలా కష్టపడ్డాడు. కానీ అవార్డు మాత్రం దీనికి వెళ్తా సార్. బట్ వెల్ డన్, బాగా కష్టపడ్డారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఎస్ మగ పెళ్లి వారు మీరు గెలిచారు ఈ టాస్క్ లో. కాబట్టి మీ చేతుల మీదుగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి గిఫ్ట్. సో రండి. ఓకే అందుకోండి అమ్మా. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే సో ఆట అయితే అయిపోయింది, పాట అయితే కంపల్సరీ ఉండాలి. కాబట్టి లెట్స్ బిగిన్. గానా బజానా. ఓకే సో ఇప్పుడు మనం గానా బజానా. ఇప్పుడు మీకు హ్యాపీగా స్క్రీన్ మీద హీరో ఫోటోస్ పక్కన ఒక వర్డ్ కూడా వస్తుంది. అంటే ఆ యాక్టర్ కి సంబంధించిన పాటలో ఆ వర్డ్ ఉండాలి. మీకు ఆ ఫోటో ఆ వర్డ్ చూడగానే గుర్తొస్తే విజిల్ ఊదండి. ఓకే హియర్ వి గో. ఫస్ట్ సాంగ్. ఓకే మగ పెళ్లి వారు ఫస్ట్ బజర్ ఇచ్చారు. ఎస్ సాంగ్ ప్లీజ్. పువ్వాయి పువ్వాయి అంటాడు ఆటో అప్పారావు, పిప్పి విదిలేస్తాడు సుబ్బారావు. అయ్య బాబు నాయనకి ఎంత పడతారు, ఏమి టెన్షన్, అయ్యో టెన్షన్. ఓకే రైట్ ఆన్సర్ 1 point. మనకి పాయింట్ వచ్చిన శుభ సందర్భంలో మనం అపోజిషన్ టీమ్ కి టాస్క్ ఇవ్వచ్చు. సో మీరు ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎవరు? మేడం గారా? వెరీ గుడ్. రండి మేడం గారు. ఇప్పుడు మీరు నృత్య ప్రదర్శన ఇవ్వాల్సిందిగా శ్రోతలు కోరుకున్నారు. చిప్పాడు పొడికోలంతా నా వెనకే పడతారు. భారతిలో డైవింగ్ డెప్పిస్తానని శరీరులు, ఎక్కంగా ఇన్నోవా గిట్టిస్తానని హక్కులు, దొరికిందే సందంతా తెగ టెన్షన్ పడతారందరూ. తింగ తింగ తింగరోలా థ్యాంక్ యూ సో మచ్. నృత్య ప్రదర్శన పూర్తయిన తర్వాత ఇప్పుడు మన టీం 1 point. వెల్ ప్లేడ్. ఓకే సెకండ్ సాంగ్. ఆడపిల్లి వారు. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. జుమ్ దర జుమ్, జుమ్ జుమ్ జుమ్, జుమ్ దర జుమ్. అంతే అయిపోయిందా? రైట్ ఆన్సర్ 1 point. నా దగ్గర ఫ్రెష్ వెజిటేబుల్స్ ఉన్నాయి. వంకాయ, కాకరకాయ, దొండకాయ, బెండకాయ, టొమాటో, ఆలుగడ్డ. వీటిలోంచి ఎనీ 2 items వాళ్ళు తినాలి. వాళ్ళందరూ చూడు వామ్మో నన్ను సెలెక్ట్ చేస్తారు. మీరు ఎవరినైనా సెలెక్ట్ చేయొచ్చు. కెప్టెన్ గారు రండి సార్. సెలెక్ట్ యువర్ వెజిటేబుల్. యూ వాంట్ వంకాయ? ఓకే
యు వాంట్ కాకరకాయ అయితే ఇదిగో. ఆలు తింటారా? మా వాళ్ళు కడగరు కూడా కడగలేదు. ఇదిగోండి. ఇంకేం తింటారు? దొండకాయ, బెండకాయ తింటారా? వావ్, ఇది కూడా బూజు పట్టింది. బరే ఉంది. అన్ని వెరైటీ సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. ఇదే మీ టాస్క్. మీ టీం పాడనందుకు మీ టీం తరఫున అయ్యో పిజ్జా బర్గర్ తినే జీవికి పచ్చడి టచింగ్. సార్ నేను జోక్ చేశాను సార్, సీరియస్ తింటారండి మీరు? మళ్ళీ ఎలాగ తింటారు కాబట్టి తినే. దెబ్బకు దేవుడు కనిపించే అబ్బాయి నబ్బా. దీని తర్వాత ఏమైనా జరగచ్చు సార్. సరిగమ గోయినా, గోయినా. పాయికా నాకు బాబే దిగి. వద్దు సార్, నా మాట ఆలుగడ్డ వద్దు సార్, టొమాటో తినండి సార్. మీరు బెండకాయ తిన్నారు, ఇంకో బెండకాయ అడుగుతున్నారు. మీకు బెండకాయ ఇష్టమా సార్? చాలా. ఎంత ఇష్టం అంటే వండకపోయినా తినేస్తున్నాడు ఆయన. ఇష్ట దరిద్రపు లాటరీ వీణ్ణి లాగి కొట్టింది. చిన్నప్పుడు ఎవరైనా మీకు బెండకాయ తింటే మ్యాథమెటిక్స్ బాగా వస్తుందని చెప్పారా? చెప్పారు మా అమ్మ అమ్మాయి కూడా. నాకు కూడా అలాగే చెప్పారు భయ్య. 10th 3 సార్లు రాశాను. పొద్దున తిన్నా, మధ్యాహ్నం తిన్నా, రాత్రి తిన్నా. నెక్స్ట్ డే రాస్తే ఏం లే, పేపర్లో ఏం రాలా. పాపం మీరు ఒకటి తిన్నారు, అది చాలా మాకు చాలా ఆనందం. ఓకే, క్లాప్ ఫర్ హిమ్. కమ్ ఆన్. నా తరఫున ఇంకోటి గిఫ్ట్. నా ఆలుగడ్డ నాకు ఇచ్చేయండి సార్ ప్లీజ్. రెంట్కి తెచ్చాను, మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. క్లాప్ ఫర్ హిమ్. కమ్ ఆన్. ఓకే, సో స్కోర్స్ ఇట్ సైడ్ 1 point, ఇట్ సైడ్ 1 point. నెక్స్ట్ సాంగ్. ఆడపిల్లి వారు వాళ్ళు ఎలాగో పాడరు, మీరు టెన్షన్ పడకండి. వాళ్ళు ఓన్లీ విజిల్ వేసారు అంతే. 5 4 3. ఓకే, టైమ్ అప్. మగపిల్లి వారు. జెన్నిఫర్ లోపెస్ స్కెచ్ గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి. చూసినట్టుగా ఉంది ఏమిటి చివరిలో తృతిలో కలిపేశారు? వెరీ గుడ్, రైట్ ఆన్సర్, 1 point. సో ఇప్పుడు మీరు డాన్స్ కి ఒకరిని సెలెక్ట్ చేస్తారు, వాళ్ళకు ఒక ప్రాపర్టీ ఇస్తాను నేను. మీరు ఎవరినైతే సెలెక్ట్ చేస్తారో వాళ్ళు ఈ డంబుల్స్ ని పట్టుకుని డాన్స్ చేస్తారు. తొందర డిసైడ్ చేయండి సార్, బరువుగా ఉంది. రాధికాక లాగేసి అమ్మ, త్వరగా రామ్మా. జెన్నిఫర్ లోపెస్ స్కెచ్ గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి. Come on. Hey, Britney Spears ని ప్రింట్ తీసినట్టుగా ఉందిరో ఈ క్యాటరీ. అవునడుమే చూస్తే షకీరా, దాన్ని అంటుకున్న చెయ్యే లకీరా. నటకే చూస్తే బియాన్సే, బేబీ నువ్వు అంటే కల్లాసే. చాలమ్మా, ఇవాళ బాగా కష్టపడ్డారు కాబట్టి వంట ఆయన చేసి చేయించండి అమ్మా. ఓకే, స్కోర్ 2, స్కోర్ 1. నెక్స్ట్ సాంగ్. వీళ్ళు విజిల్ మాత్రం ముందే చేస్తున్నారు. ఏ సాంగ్? అక్కడ ఉంది, చదివేశారు అంతే వీళ్ళు. కోడి కూర చిల్లుగారే, కోరి వడ్డించుకోర ఒక్కసారి. రైట్ ఆన్సర్, 1 point. కోడి కూర చిల్లుగారి, కోరి వడ్డించుకోవే ఒక్కసారి. కోడి కూతే అప్పు చేస్తా నీ పక్కలోకి దూరి. పప్పు చారు ఉప్పు చాప కింద అందించుకుంది కన్నె పాప. ఎప్పుడంటే అప్పుడంటూ కేసేది కుంగ చాప. ఇప్పసారలో ఉప్పి కూరలా ఇట్టాన్ని నడుము నిక్క ఇరగదీయన్నా. ఉలవ చారులో ఎన్న ముద్దలా ఉడికే తగ్గిస్తూ జరవ ముద్దులియన్నా. అబ్బోలాంటి అందంలోన చాలా బాగా డాన్స్ చేశారు. చాలా రోజులు నేను కూడా ఆ పిడకల స్టెప్ చూసి. థ్యాంక్ యూ ఇద్దరు, థ్యాంక్ యూ.
సో ఇట్ సైడ్ స్కోర్ 2, ఇట్ సైడ్ స్కోర్ 2. నెక్స్ట్ సాంగ్ మగ పెళ్లివారు. లక్స్ పాప లంచ్ కొస్తావా కొరికిస్తావా లవే తినిపిస్తావా లిల్లీ పువ్వంటి సోటు లీజుకిస్తావా అమ్మదంగా అప్పదంగా ఒప్పుకుంటానా సోకు లేదంటానా సోచిస్తానా నువ్వు పట్టిస్తానా చెంతకొస్తానా. సూపర్, ఎస్. ఇప్పుడు మళ్ళీ కూరగాయలు తినిపించే టైం వచ్చింది. సో సెలెక్ట్ చేసుకోండి ఎవరి చేత కూరగాయలు తినిపిస్తున్నారో. మీ పేరు? హర్షిత, హర్షిత. ఏం చదువుతున్నారు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ టైం. వెజిటబుల్ విచ్ వెజిటబుల్ డు యు వాంట్? టమాటో. టమాటో. టమాటో తింటూ పాట పాడండి. నేను టమాటో ఇంతవరకు ఒక్కసారి తినలేదు, బట్ ట్రై. మీకు కూడా అయిందా? నాకు చిన్నప్పుడు గొడవ అయింది టొమాటోతో. మేమిద్దరం మాట్లాడుకోం. అంబులెన్స్ పిలోట్ ఫర్ ద ఫస్ట్ టైం టొమాటో తింటున్నాడు. పాడినా నువ్వేలే నువ్వేలే ఏం టొమాటోనా? రంగులు రాసిన నేస్తం నువ్వేలే నవ్వులు. నువ్వేలే నువ్వేలే నా లోకం నువ్వేలే చీకట్లకు రంగులు రాసిన నేస్తం నువ్వేలే. అందులో పురుగులున్నాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ సైడ్ స్కోర్ 3, ఇట్ సైడ్ స్కోర్ 2. ఓకే, నెక్స్ట్ సాంగ్ ఆడపిల్లి వారు. పచ్చగడ్డి పోసేటి పడుచు పిల్ల నీ కొంగు జాడు వచ్చేందే పడుచు పిల్ల పచ్చగడ్డి పోసేటి పడుచు పిల్ల. రైట్ ఆన్సర్, 1 point. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ బయట కొంగు జారిందే గడుసు పిల్ల. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ బయట కొంగు జారిందే గడుసు పిల్ల. కొంగు జారితే ఉంది కొంటె పిల్లోడా నీ గుండె చిక్కుతానేమో చూడు బుల్లోడా. కొంగు జారితే ఉంది కొంటె పిల్లోడా నీ గుండె చిక్కుతానేమో చూడు బుల్లోడా. సూపర్ గురుగారు, అసలు ఆ ఓపెనింగ్ స్టెప్. సో థ్యాంక్ యూ ఇద్దరికి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్ సైడ్ స్కోర్ 3, ఇట్ సైడ్ స్కోర్ 3. ఓకే, నెక్స్ట్ సాంగ్ ఆడపిల్లి వారు. ఆకు చాటు పిందె తడిసే కొత్త మాటు పిల్ల తడిసే గోదావరి గడ్డెక్కింది. పల్లె వెలుగు బస్సు వచ్చిందా? గోదావరి పొంగొచ్చింది. అందాలు ముంచెత్తింది. ఎస్, రైట్ ఆన్సర్, 1 point. ఆకు చాటు పిందె తడిసే ఒక మాటు పిల్ల తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తిరి గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది. సూపర్, థ్యాంక్ యూ శ్రీదేవి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో 8 సైడ్ టీమ్ లీడ్ లోకి వచ్చారు. మీ సైడ్ స్కోర్ 4, మీ సైడ్ స్కోర్ 3. ఓకే, జాగ్రత్త, ఇది మీరు పాడితే టై అవుద్ది. మీరు పాడలేదా మీరు గెలిచిపోతారు. హియర్ వి గో, 8th సాంగ్. మగ పెళ్లి వారు విజిలేశారు ఫస్ట్. ఆడిందిలే బొమ్మలాట నిన్ను నా గుండెలో మోగిందిలే వీణ పాట ఆడుకోవాలి పువ్వులాగా పాడుకుందాము ఈ జంట కోరికలై. Yes, right answer, 1 point. ఈ పాటకి చేయగలిగే డాన్స్. Oh, you want 2 couples? Yes. Good thought. Yes.
4 people. మీకు సపోర్ట్ గా పెళ్లి కూతురు కూడా కావాలా? ఓకే ఓకే, రండి సార్. ఇరికిచ్చిత హాయ్. వెరీ గుడ్. మ్యూజిక్. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా నిండు నా గుండెలో రోగిందిలే వీణ పాట ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై. అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా నిండు నా గుండెలో రోగిందిలే వీణ పాట సూపర్. చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్లో పీటీ క్లాస్ లో చేసా ఎక్సర్సైజ్లు, మళ్ళీ ఇవాళ చేసా ఎక్సర్సైజ్లు అన్ని. వెరీ గుడ్, థ్యాంక్ యూ ఎవ్రీబడి. సో స్కోర్స్ సేమ్ అయ్యాయి. మరి ఎవరు గెలిచారో తెలియాలంటే నెక్స్ట్ సాంగ్. ఊరికి ముందర విజిలేస్తారు ఆయన. చక్కెరకెళ్ళి చిన్నోడే చూపులకెళ్ళి వచ్చాడే మీరు రెడీగా ఉండండి. వచ్చాడే సోడ్డాడే చిన్ని నాయన ఒక పిట్టనైన కొట్టటుండే ఓడ్డాడే సోడ్డాడు. ఓకే, కంగ్రాచులేషన్, 1 పాయింట్. సూపర్. అండ్ ఎలాగో మనోళ్లే కాబట్టి ఇంకో పాట వదులుదాం, అది పాడతారే చూద్దాం. ఇంకా లేకపోతే డిసిషన్ ఓవర్. ఓకే, లాస్ట్ బాల్ ఆఫ్ ద మ్యాచ్. హియర్ వి గో. సాంగ్. బద్దలైపోయే లిప్పుకున్న అది 3వ లైన్ నాకు తెలుసు. మొదటి 2 లైన్లు ఏమయ్యా అని వెయిట్ చేస్తున్నా. బాక్స్ బద్దలైపోయే పోయే ఆహా, ఫస్ట్ లైన్ ఏంట్రా? ఇట్ సైడ్ పాస్ అయింది. రచ్చారచ్చుకుండి పిచ్చి నీకు వచ్చా? ఇగో పచ్చి బెండకాయలు తింటే ఇలాగే ఉంటుంది. ఓకే, సో పాట 2 టీములు పాడలేకపోయారు. సో ఎవరికి పాయింట్ రాలేదు. నెక్స్ట్ సాంగ్. ఆడపిల్లి వారు. పులొచ్చి కూర్చుంటే వీడు పులిహోర తింటాడు. బలె 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 అసలే పులిహోర ఏమిటి? నామి వస్తుంటే వీడు స్విమ్మింగ్ చేస్తాడు. బలె 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 మగాడు. Right answer. పెరుకేమో విడునాన్ని రెచ్చిపోతే ధోని ఎవడంత తోడుగాని గెలవలేడే పిన్ని పులొచ్చి కూర్చుంటే వీడు పులిహోర తింటాడు. సునామీ వస్తుంటే వీడు స్విమ్మింగ్ చేస్తాడు. బల 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 మగాడిగో బల 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 మగాడిగో బల 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 మగాడిగో బల 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 మగాడిగో. సూపర్. సో మన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి మా తరఫు నుంచి చిన్న కానుకలు. ప్లీజ్ రండి. మా తరపు నుంచి మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఉంది.
సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఇక్కడ దాకా వచ్చినందుకు, వాళ్ళకు ఒక మెమరబుల్ డే అందించినందుకు. సో గురువు గారు, మేడం గారు ఎలా అనిపించింది? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ గా ఈ షోకి రావడానికి మా చెల్లెలే మెయిన్ కారణం. తనే ఫస్ట్ నుండి ఎంకరేజ్ చేస్తూ thank you. వెళ్ళాలి. మెయిన్ గా మీకు పెద్ద ఫ్యాన్ అండి తను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు జీ తెలుగు వారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీకు కూడా. అండ్ మాస్టరు? మాకు కూడా చాలా సంతోషమైందండి. మా కుటుంబ సభ్యులు చాలా ఆనందంగా వ్యక్తం చేశారు ఇలా రావడానికి. చాలా థ్యాంక్స్ అండి, జీతలకి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ అలాట్ అందరికి. థ్యాంక్ యూ. ఇలాగే రెండు కుటుంబాలని కలుపుతూ ఇద్దరిని ఒకటి చేస్తూ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. బాయ్, సీ యూ.